అనుకున్నదొకటి అయ్యిందొకటి బోల్తా కొట్టిందిలే ముంబై ఇండియన్స్ అనే పాట పాడుకోవాలేమో ఇప్పుడు. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా మొదటి నుంచి కూడా ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అనగానే చాలామంది ఏమనుకున్నారంటే ముంబై ఇండియన్స్ ఈసారి డామినేట్ చేసి పడేస్తుంది, ఆ విక్టరీని అలానే కంటిన్యూ చేస్తుంది అని చెప్పి అనుకున్నారు. కానీ మేము కూడా ఎక్కడ తక్కువ తినలేదు, మేము కూడా తప్పకుండా మంచిగా ఆడతామని చెప్పేసి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ చాలా చక్కగా ఆడారు. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని కరెక్ట్ చూపించారనమాట. సో మొత్తానికైతే ఇవాళ జరిగిన మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ కాదు, ముంబై ఇండియన్స్ వర్సెస్ సమీర్ రిజ్వీ అని చెప్పి అనాలి. సో ఒకసారి మ్యాచ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం. మీ స్పోర్ట్స్ 99 టీవీలో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. సో మ్యాచ్ వచ్చేసి అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది ఢిల్లీ అండ్ ఇది నైట్ మ్యాచ్ కూడా కాదు, ఆఫ్టర్నూన్ మ్యాచ్. సో ఇక్కడ డ్యూ అనే ప్రభావం ఏముండదు. సో టాస్ గెలిచిన ఎవరైనా కూడా బ్యాటింగ్ చేసి మంచి హెవీ స్కోర్ చేస్తారనుకున్నారు. కానీ ఢిల్లీ దగ్గర మాత్రం వేరే ఒక ప్లాన్ ఉందన్నమాట. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈసారి మనం బౌలింగ్ చేద్దాం, తక్కువ స్కోర్ని వాళ్ళని కట్టడి చేయాలి అనుకున్నారు. అనుకున్నట్టుగానే వాళ్ళ ఆయుధాన్ని రెడీగా పెట్టుకున్నారు. ఎవరెవరిని ఎలా అవుట్ చేయాలనే దాని గురించి మైండ్లో పెట్టుకున్నారనమాట. దానికి తగ్గట్టుగానే బౌలింగ్ వేశారు, డిసిప్లైన్డ్గా బౌలింగ్ వేశారు అండ్ ప్రాపర్ ప్లాన్తో ఉన్నారు. అగ్రెషన్ కానీ ఇంటెంట్ కానీ కనిపించింది వాళ్ళ దగ్గర. అండ్ ఇక్కడ ఇంకోటి ముంబై ఇండియన్స్కి వచ్చిన ఒక ప్రాబ్లం ఏంటంటే ఈసారి క్యాప్టెన్సీ మార్పు జరిగిందనమాట. సో హార్దిక్ పాండ్యా కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఈసారి ఈ మ్యాచ్ తను ఆడలేదు అండ్ తను లేని లోటు క్లియర్ కట్గా కనిపించింది. సో హార్దిక్ పాండ్యా లేకపోయేసరికి ఆబ్వియస్లీ సూర్యకుమార్ యాదవ్ని క్యాప్టెన్గా పెట్టారు. మరి వరల్డ్ కప్ తెచ్చాడు కదా, ఈ మ్యాచ్ కూడా గెలిపిస్తాడు అనుకున్నట్టుగా జరగలేదు. సో దానికి రిజల్ట్ ఏంటంటే 6 వికెట్ల తేడాతోని వరుసగా 2వ విజయం వరించింది ఢిల్లీని. సో ఒకసారి ఇక్కడ మనం వీళ్ళ బ్యాటింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ముంబై ఇండియన్స్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే సూర్యకుమార్ యాదవ్ అండ్ రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కాంబినేషన్ కనుక లేకపోయి ఉంటే, వీళ్ళిద్దరు ప్రాపర్ రన్స్ చేయకపోయి ఉంటే 160 స్కోర్ కూడా చేసేవాళ్ళు కాదు. ఒకసారి రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ వాళ్ళిద్దరు ఎలా ఆడారని దాని గురించి ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. సో సూర్యకుమార్ యాదవ్ 51 రన్ చేశాడు. నేను చెప్పాలంటే చాలా చక్కటి బ్యాటింగ్ చేశాడు. 36 బాల్లో 51 రన్ చేశాడు అనమాట. టీం ఎప్పుడైతే ప్రెషర్లో ఉందో ఆ టైంలో ఒక క్యాప్టెన్సీ అనేది చూపించాడు అనమాట. ఒక క్యాప్టెన్షిప్ ఇన్నింగ్స్ అనేది ఆడాడు. దట్ ఈస్ రియలీ గుడ్. అండ్ రోహిత్ శర్మ కూడా వచ్చేసి పర్లేదు, 26 బాల్స్లో 35 రన్ చేశాడు. ఆ ఒక్క మిస్టేక్ అక్షర్ పటేల్ తన కోసమే కాచు కూర్చున్నాడని తెలుసు. అక్షర్ పటేల్ 4th టైం తన వికెట్ తీయడం. సో అక్షర్ పటేల్ బౌలింగ్లో కాస్త ఓపిక పట్టుంటే బాగుండేది, క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు అనమాట. అది లేకపోయి ఉంటే మాత్రం తప్పకుండా ఇంకొక 50-70 రన్స్ రోహిత్ శర్మ చేసేలానే కనిపించాడు. సో వీళ్ళిద్దరు మిగతా వాళ్ళందరూ పేక మెడల్లాగా కూలిపోయారు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకరు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ చేజింగ్ గురించి. చాలా మంచి చేజింగ్ చేశారు. 164 స్కోర్ ఆటోమేటిక్గా 18.1 ఓవర్స్లోనే క్లియర్ చేశారనమాట. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ముంబై ఇండియన్స్ వర్సెస్ సమీర్ రిజ్వీ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది అనమాట. సమీర్ రిజ్వీ 90 రన్స్ చేశాడనమాట అజేయంగా, కాకపోతే అవుట్ అయిపోయాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా తీసుకున్నాడు అనమాట. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని కూడా తీసుకున్నాడు. సో మొత్తానికైతే చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. ఇతను అవుట్ చేయడానికి కష్టాలు పడ్డారు. 90 రన్స్ చేశాడు. దానివల్లనే ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడం కూడా ఈజీ అయిపోయిందని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఇంకోటి పతం నిజంగా 44 రన్స్ చేశారు 30 బాల్స్లో. టాప్ ఆర్డర్లో చేజింగ్కి సిద్ధమై ఒక మంచి పునాది వేశారు. వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్, వీళ్ళిద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను అనమాట. నిజం చెప్పాలంటే టార్గెట్ని ఈజీగా చేజ్ చేయగలిగింది వీళ్ళిద్దరి వల్లనే. సో ముంబై ఇండియన్స్ ఇందాక చెప్పినట్టు సూర్యకుమార్ యాదవ్ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కలిసి ఒక 50 పార్ట్నర్షిప్ చేశారు 35 బాల్స్లో. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్పే బెస్ట్ పార్ట్నర్షిప్ ఇందులో. సో ఇన్నింగ్స్ గాడిలో పెట్టి జట్టుని పటిష్టమైన పునాది వేయడానికి పూర్తిగా ప్రయత్నించారని చెప్పి అనుకోవచ్చు. అండ్ ఇక్కడ సమీర్ రిజ్వీ అండ్ నిశంక వీళ్ళిద్దరు కూడా 50 రన్స్ పార్ట్నర్షిప్ ఇక్కడ కూడా చేశారు. ఒక క్రూషియల్ పార్ట్నర్షిప్ అని చెప్పి అనుకోవాలి. సో 40 బాల్స్లో 50 రన్ చేశారు, పర్లేదు అనిపించారు. కానీ అట్ ది సేమ్ టైం ఒక గట్టి పునాదిని అయితే ఇక్కడ వీళ్ళు కూడా ఇచ్చారనమాట. చేజింగ్లో కీలకమైన సమయంలో నిలిచి విజయంగా ముఖ్యమైన పాత్రని వీళ్ళిద్దరు కూడా పోషించారనమాట. నిజం చెప్పాలంటే అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ ఢిల్లీ ఎక్కడ తగ్గలేదనే చెప్పాలన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి మ్యాచ్ని శాసించిన బౌలింగ్ ప్రదర్శన ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ముంబై ఇండియన్స్లో బెస్ట్ బౌలింగ్ ఎవరిదనేది చూస్తే ముఖేష్ కుమార్ నిజం చెప్పాలంటే రికల్టన్ వికెట్ని ఇంకా తిలక్ వర్మ వికెట్ని ఇద్దరిని కూడా బ్యాక్ టు బ్యాక్ ఒకటే ఓవర్లో ఒక 2 బాల్ల తేడాతో అవుట్ చేశాడు. చాలా చక్కటి బౌలింగ్ చేశాడు ముఖేష్ కుమార్. రికల్టన్ అవుట్ అవడంతోనే అక్కడి నుంచే మ్యాచ్ స్వరూపం మారిందని చెప్పి అనుకోవాలి. నెక్స్ట్ రికల్టన్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వస్తాడు కావచ్చు అనుకున్నాం, కానీ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాట్స్మెన్ని పెట్టాలి అన్న ఉద్దేశంతో సూర్యకుమార్ యాదవ్కు బదులుగా తిలక్ వర్మని బ్యాటింగ్కి పంపించారు. సో తిలక్ వర్మ ఏమైనా యూటిలైజ్ చేసుకుంటాడా ఈ పరిస్థితిని అంటే ఫెయిల్ అయిపోయాడు. 2 బాళ్ళకి జస్ట్ 0 రన్స్ అనమాట. వెంటనే అవుట్ అయి పెవిలియన్ దారిన పడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ రావడం జరిగిందనమాట. సో ఇక్కడే కనుక ఒకవేళ హార్దిక్ పాండ్యా ఉండుంటే మ్యాచ్ స్వరూపం ఇంకోలా ఉండుండేది, బట్ అది జరగలేదు. సో అండ్ ఇంకోటి లుంగి ఎంగడి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్ టైంలో సూర్యకుమార్ యాదవ్ అలా పాతకపోయాడు. 51 రన్స్తో మంచి గాడిలో ఉన్నాడు.
వదిలేస్తే తప్పకుండా మంచి సెంచరీ వైపు అడుగు వేసేవాడే. కానీ ఆ టైంలో అతను వేసిన బౌలింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట. బేసిక్గా పిచ్ అనేది చాలా స్లో అవుతుంది, అంత బౌన్స్ అనుకున్నంత విధంగా రావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాట్కి బాల్ సరిగా రావట్లేదు. ఎప్పుడైనా కూడా టిప్ వరకే వచ్చి అలా క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. సో ఆ రెడ్ సాయిల్లో వీళ్ళు అనుకున్నంత రేంజ్లో బ్యాట్స్మెన్ రాణించకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ పిచ్ని సాధ్యమైనంత వరకు స్టడీ చేసి ఉపయోగించుకున్నారు బౌలర్స్. అండ్ జస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు మాత్రమే కాకుండా మిచెల్ శాంట్నర్ కూడా ఇక్కడ మనం మెచ్చుకోవాలన్నమాట. ముంబై తరపున మంచి కట్టుదిట్టమైన బౌలింగ్ వేశాడనమాట. ఇదొక పాజిటివ్ నోట్ ఫర్ ముంబై ఇండియన్స్. నిశంక వికెట్ పడగొట్టడంలో మంచి కీలక పాత్ర పోషించాడని చెప్పి అనుకోవాలి. అప్పటిదాకా లైక్ 70 అలా స్పీడ్తో వేస్తున్న అతను 94 స్పీడ్తో బాల్ ఒకేసారి వేసేసరికి అదొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అయిపోయింది. సో నిశంక అలా అవుట్ అవ్వడం జరిగిందనమాట. వీళ్ళది ఇలా ఉంటే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది సమీర్ రిజ్వీ గురించి. 90 రన్స్ అజేయంగా చేశాడు. అండ్ మొత్తానికైతే ఈ సీజన్లో వరుసగా 2 హాఫ్ సెంచరీని చేశాడు. ప్రెషర్ ఉన్న సిచ్యువేషన్లో చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు కాబట్టే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. సో సమీర్ రిజ్వీ కనుక ఇదే తన కాన్ఫిడెన్స్ని, ఇదే తన ఫామ్ని కొనసాగిస్తే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ని మనం టాప్ 4లో చూడడానికి ఆస్కారం ఉంటుంది. సో బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు గెలిచి ప్రస్తుతానికైతే వీళ్ళు కూడా టేబుల్లో మంచి టాప్లో వచ్చేసారనమాట. సో అది మ్యాటర్. మొత్తానికైతే అనుకున్నంత రేంజ్లో లైక్ ముంబై ఇండియన్స్ ఈసారి ఆడలేకపోయింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈ అరుణ్ జైట్లీ స్టేడియంలో 7 మ్యాచ్లు ఇప్పటిదాకా ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే 6 మ్యాచ్లు మాత్రమే ముంబై ఇండియన్స్ గెలిచింది. సో ఇక్కడ వీళ్ళకి ఒక ఎడ్జ్ అనేది ఉంది మొదటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ దాన్ని ఇప్పుడు స్వరూపాన్ని మార్చేశారు. ఇప్పుడు 8 మ్యాచ్లు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచినట్టే అయిందనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ పై చేయి ఉన్నా కూడా హోమ్ గ్రౌండ్లో మాత్రం మేమే కింగ్స్, మేమే క్యాపిటల్స్ అని చెప్పి ప్రూవ్ చేశారు ఢిల్లీ క్యాపిటల్స్. సో దట్స్ ఆల్. సో మరి మీకు ఎలా అనిపించింది అని దాని గురించి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని వివరాలతోనే మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ మ్యాచ్తో కూడా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ ఇన్నింగ్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా నెక్స్ట్ మీకు ఇస్తాను షార్ట్ అండ్ స్వీట్గా. సో డోంట్ ఫర్గెట్, డూ సబ్స్క్రైబ్.